మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీ ఇప్పటికీ ఇంకా వీడలేదు. 19 రోజులు అయిపోయింది ఆ పాప తప్పిపోయి, కానీ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎన్ని రకాలుగా అధికారులు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఏ ఒక్క ఆధారం కూడా పాపకు సంబంధించి దొరకటం లేదు. మరోవైపు తల్లి పాప మీద బెంగతోటి అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి. అయితే ఆ పాప అసలు ఎక్కడుంది, ఎవరు తీసుకెళ్లారు, ఎలా తీసుకువెళ్లారు, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో పాప ఉంది, అసలు పాప ప్రాణాలతో ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి గురువుగారు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారిని అడిగి వివరంగా తెలుసుకుందాం. గురువుగారు నమస్తే అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఇప్పుడు ఈ పాప జ్ఞానేశ్వరి తప్పిపోయి ఇప్పటికి 19 రోజులైంది. అతి కష్టం మీద ఆ పాప డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్ని తెప్పించగలిగాము. ఆ పాప 2024 మే 12వ తారీఖు మధ్యాహ్నం 12:05 నర్సీపట్నంలో జన్మించినట్లుగా మనకున్న సమాచారం వాళ్ళ పేరెంట్స్ నుంచే వచ్చింది. సో ఒక్కసారి అది చూసి ఆ పాప క్షేమంగా ఉందా లేదా, ఎప్పటికీ తల్లిని చేరుకునే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పండి గురుగారు. మీరు అందించినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితేనమ్మా, కర్కాటక లగ్నము, తర్వాత పునరుసు నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి అమ్మాయి. ప్రధానంగా ఇప్పుడు చిన్నారి తప్పిపోయింది. ఈ తప్పిపోవడానికి గల కారణానికి సంబంధించినటువంటి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ఇప్పుడు అందరి మెదడులలో నానుతున్నటువంటిది ఈ అమ్మాయి బ్రతికుందా లేదా, క్షేమంగా ఉందా, ఉంటే ఎక్కడ ఉంది అనేటువంటిది. అలా చూసినప్పుడు ప్రధానంగా సహజంగా మనం మీరైనా ఎవరైనా అందరు వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఆ అమ్మాయి బ్రతకాలి, ఆ అమ్మాయి క్షేమంగా ఉండాలి, తిరిగి తల్లిని చేరాలి అనేటువంటిది ఆలోచన ప్రతి వాళ్ళలో ఉంది. మీకు నాకు కూడా ఉందమ్మా. కానీ ఇంతకాలం ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది తెలియకపోవడం వల్ల ఊహాజనితంగా ఏదో సంబంధించినటువంటిది వేసుకుంటూ చాలా మంది చెప్పడం జరిగింది. కానీ మీరు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి బర్త్ పర్టికులర్ సంపాదించి పెట్టారు. సో ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ప్రధానంగా ఆయువు అనేటువంటిది ఉందా లేదా, అంటే అల్పాయువుకు సంబంధించినటువంటిదా దీర్ఘాయువ, అలా చూసుకున్నట్లయితే చిన్నపిల్ల వ్యక్తిగతమైనటువంటిది కాబట్టి చిన్నపిల్లలకి సంబంధించి మనం ఏమీ కూడాను ఎక్కడ కూడా శాస్త్ర ప్రకారము 10 సంవత్సరాలు వచ్చేంత వరకు ఒక ఆరోగ్యానికి సంబంధించిన తప్ప ఇంకా ఏ జాతకాన్ని మనం పరిశీలన చూడకూడదు. కానీ ఎక్సెప్షనల్ కేసెస్గా ఈ అమ్మాయి తప్పిపోయింది కాబట్టి వ్యక్తిగతంగా ఆ అమ్మాయి జాతకాన్ని చూసినప్పుడు సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం కలిగినటువంటి జాతకం. ఎందుకనంటే ఆరోగ్యకారకుడైనటువంటి రవి ఉచ్చస్థితిలో ఉండడం, ఆయుస్థానాధిపతి అయినటువంటి శని తన సొంత క్షేత్రంలో ఉండడం. కాకపోతే జన్మించిన లగ్నం కర్కాటక లగ్నం అవ్వడం వల్ల గురు మహాదశలో శని అంతర్దశలో ఈ అమ్మాయి తప్పిపోవడం జరిగిందమ్మా. అయితే కర్కాటక లగ్నానికి శని బాధకుడు, అంటే బాధకుడు అంటే శని యోగించని గ్రహము, సప్తమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి వాడు. కాబట్టి ఇటువంటి శని భగవానుడు గురు నక్షత్రంలో ఉండి అట్టి గురువు బాధక స్థానంలో ఉన్నాడు, శుక్రుడి ఇంట ఉన్నాడు, రవి నక్షత్రంలో పడ్డాడు, ఆ రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి ప్రశ్నాలగ్నానికి మీరు ఈ రోజు 4:28 ప్రశ్న వేసుకున్నా ఆ ప్రశ్నాలగ్న సమయానికి పాపగ్రహమైనటువంటి కుజ వీక్షణ ఉంది. కాకపోతే లగ్నం అది అవ్వడం సహజంగా గుడ్డిలో మెల్ల అన్నట్టుగా లగ్నాధిపతి లగ్నాన్ని ప్రశ్నాలగ్నాన్ని వీక్షిస్తున్నాడు. అయితే పాపగ్రహము లగ్నాన్ని వీక్షించడం వల్ల ఆ అమ్మాయి శుష్కించిపోయినది అని అర్థం. అక్కడ అష్టమంలో రవి పడ్డాడు కాబట్టి శుష్కించిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి ప్రస్తుతం ఉన్నది. అయితే జాతకరీత్యా ఎప్పుడు ఈ అమ్మాయి సంబంధించినటువంటి ఆనవాళ్లు బయటపడతాయి అని అనుకుంటే 12 జూలై నుంచి గురువులో శనిలో రవి ప్రత్యంతర దశ అయిపోయిన తర్వాత ఈ సంబంధించినటువంటిది శుక్రుని యొక్క సంబంధించినటువంటిది రవికి సంబంధించినటువంటిది ఎంటర్ అవుతుందమ్మా. అప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మాయికి 12 జూలై నుంచి అవకాశం ఉంది. ఈ అమ్మాయి సంబంధించినటువంటిది పూర్తి ఆనవాళ్ళు తెరవడానికి 12 జూలై వరకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఏది ఉన్నా ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ప్రకారం చూసుకుంటే ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగ్గా లేదు.
ఒక శని భగవాన్ యొక్క అనుగ్రహాన్ని, అంటే నిజంగా చెప్పాలి అనంటే ఇక ఆ అమ్మాయిని రక్షించాలి అనంటే పరమేశ్వర ఆరాధన అందరం చేయాల్సిందేనమ్మా. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆ అమ్మాయి క్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయికి రావాలని పొద్దున్నే మనవంతు కర్తవ్యముగా, ఎందుకనంటే ఒక కడుపు కోత తల్లికి సంబంధించినటువంటి అది మాటల్లో వర్ణించలేం. అంటే ఒక తండ్రి స్థానంలో ఉండి పురుషుడు దిగమింగుకోవచ్చునేమో, కానీ ఆ ప్రేమకి ప్రతిరూపమైనటువంటి స్త్రీతత్వాన్ని సూచించే అమ్మ స్థానంలో ఉండేటువంటి ఆ కడుపు కోత అది ఎవరు తీర్చలేనటువంటిది. అటువంటిది మనం చెడు జరగకూడదనే కోరుకోవాలమ్మా. ఇక్కడ అటువంటిది జరగకుండా ఉండాలి, ఆ అమ్మాయి క్షేమంగా రావాలి. ఇప్పుడు అనారోగ్య పరిస్థితిలో ఉన్నది విషమించకుండా ఆ అమ్మాయి మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అవ్వాలి. ఎక్కడైతే ఇప్పుడు ప్రశ్నాశాస్త్రం ప్రకారం బందీగా ఉన్నదని మనకు తెలుస్తుంది. ఈ బందీగా ఉన్నటువంటి సందర్భంలో ఎవరి చెరలో అయితే ఉందో వాళ్ళ యొక్క మనస్సు మారి ఇది మనం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ అమ్మాయిని ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట వదిలిపెట్టడం, ఏదో ఒకటి తెచ్చివ్వడం అనేటువంటిది జరగడం. ఈ క్రమంలో ఈ అమ్మాయికి ఆరోగ్యవంతురాలుగా అవ్వాలని పరమేశ్వర ఆరాధన ప్రతి ఒక్కళ్ళము చేయవలసిందేనమ్మా. ప్రస్తుత శాస్త్ర ప్రకారం ఈ అమ్మాయి సంబంధించినటువంటి బర్త్ పర్టికులర్స్ అందించినటువంటి వివరాల ప్రకారం అయితే ఈ అమ్మాయి క్షేమంగానే ఉందని చెప్పవచ్చు. కాకపోతే ఆరోగ్యరీత్యా బాగోలేదు. పైగా కర్కాటక లగ్నానికి అవయోగ కారకుడు మారక స్థానాధిపతి అయినటువంటి శని అంతర్దశ జరుగుతుంది. అందుకనే శని అంతర్దశ రాగానే ఈ అమ్మాయి మిస్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ శని ఉన్న నక్షత్రాధిపతి బాధక స్థానం, చరలగ్నం కదా, లాభస్థానం బాధక స్థానం. ఆ బాధక స్థానంలో గురు స్థితి పొంది ఉండడం. నవాంశ లగ్నం చూసుకున్నా కానీ కొంత ఆశ అయితే మాత్రం కనబడుతుందమ్మా. ఏది ఏమైనా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదమ్మా. ఎందుకనంటే గురు ప్రభావము ప్రశ్నాలగ్నానికి చాలా బలంగా కనబడుతుంది. జీవకారక గ్రహము శుభస్థానంలోనే ఉన్నాడు కాబట్టి ఈ సంబంధించినటువంటిది మనం పాజిటివ్గానే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులకి చాలా సుదూరంగా ఉందా సార్, దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తుందా మీకు? అంటే ప్రశ్న శాస్త్ర ప్రకారం చూసినా, జాతకరీత్యా చూసినా ప్రధానంగా ఈ అమ్మాయి జన్మించినటువంటి లగ్నము ప్రశ్నా లగ్నానికి మనం బేరీజ్ వేసుకున్నా దూర ప్రాంతంలో ఉందమ్మా. పైగా రాహు ప్రభావం ఎక్కువగా ఉంది ఈ అమ్మాయి జాతకంలో. అంటే సంచార జాతుల దగ్గర ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా అంటే ఆచార నియమాలు పాటించినటువంటి వాడు. సంచార జాతులకి దేవతా పూజలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉంటారు కొద్దిసేపు, అక్కడ కొద్దిసేపు ఉంటారు, కొన్ని రోజులు ఉంటుంటారు. సంచార జాతుల దగ్గర ఉన్నది అని చెప్పి మనకు చెప్పవచ్చు. ఎందుకంటే రాహు ప్రభావం కూడా కనబడుతుంది జాతకంలో. దాని ప్రభావం చేత చూసినా ఆ విధంగానే మనకు సంచార జాతుల దగ్గరగా ఉందని చెప్పవచ్చు. రాహు అంటేనే ఒక చోట స్థిరంగా ఉండడు, సంచార జాతికి సంబంధించినటువంటి గ్రహం. పోయినండి సార్, ఎక్కడున్నా కానీ ఆ పాప తిరిగి క్షేమంగా తల్లిని చేరుకోవాలని మాత్రం కోరుకుందాం. మీరనే కాదు మా అందరం, ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ అసలు రాష్ట్రం సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయి రావాలని, ఆ అమ్మాయి తల్లికి చేరుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇంకా ఇప్పుడు మీరు ఆ అమ్మాయికి సంబంధించిన జాతకాన్ని తెప్పించడంలో మీరెంత బలంగా కోరుకున్నారనేది అర్థమవుతుంది. ఎందుకనంటే ఈ పాటికి అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. అంటే మానవ ప్రయత్నంలో భాగంగా చేశారు, కానీ ఇది దైవ ప్రయత్నంలో భాగంగా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ని సంపాదించడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. అది మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు గడుస్తున్నా ఈ విధంగా ఆలోచన చేసి దీని ద్వారా కూడా మనం ఏదైనా పరిష్కారం లభించొస్తుందేమో అనే ఒక ఆలోచన కలిగి దానికి పూనుకొని ఇవన్నీ సంపాదించడం అనేటువంటిది బహుశా మీరే చేసి ఉంటారు. ఇంకా ఈ మీడియా పరంగా ఎక్కడ కూడా ఎవరు ప్రయత్నం చేయలేకపోయి ఉండొచ్చు. ఆ పాప క్షేమంగా ఉండాలి గురువు గారు, తల్లిని చేరుకోవాలి. అలాగే అనారోగ్య పరంగా ఉంది, అనారోగ్య బారిన పడింది అంటున్నారు. ప్రశ్న శాస్త్ర ప్రకారం శుష్కించిపోయినటువంటి దేహముతో కూడుకున్నటువంటి స్థితిలో ఉందమ్మా. అంటే తల్లికి దూరం అయింది, కుటుంబానికి దూరం అయింది, కొత్త వ్యక్తులు వాళ్ళు ఏం పెడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. దేవుడి దేవల్ల ఏమీ కాకుండా క్షేమంగా తల్లిని చేరుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. తప్పకుండా ఆ పరమేశ్వరుడు ఆ అమ్మాయిని క్షేమంగా తల్లి ఒడికి చేర్చాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా పలువలు చిలువలుగా ఆ యొక్క తల్లి గర్భశోకాన్ని కలిగించకుండా ఆ అమ్మాయికి అనగా ఆ తల్లికి మంచి జరగాలి, వాళ్ళ బాధ అనేటువంటిది తీరాలని అందరము కోరుకుందాం. కాబట్టి అనవసరమైనటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయకుండా ఇంకా వస్తుందా అంటే ఒక తల్లిని బాధ పెడుతున్నారమ్మా ఆ స్థితిలో. ఎందుకనంటే
అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కరెక్ట్. అది ఇంట్లో కూర్చొని వీడియోలు చూస్తూ మాట అనడం అనేటువంటిది చాలా ఈజీగా ఉండవచ్చు నోటితోని, కానీ ఆ తల్లి పడే నరకాన్ని కొంతమంది హద్దు దాటి ఆ తల్లిదండ్రులనే అనుమానించిన పరిస్థితి కూడా వచ్చారు. అది అలాంటి స్థితి దాకా వచ్చింది. కాబట్టి అటువంటివన్నీ తావివ్వకుండా ఆ అమ్మాయి యొక్క జాతక ప్రకారం ఆరోగ్యంగానే ఉన్నది, అంటే ఆ దీర్ఘాయుషుగానే ఉన్నటువంటి జాతకం. పైగా ప్రస్తుత సమయం ప్రకారము అనారోగ్యంతో శుష్కించిన సమయంలో ఉందమ్మా. రైట్ గురువు గారు, త్వరగా చేరుకోవాలి తల్లిని అని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.